ఓం సుషుమ్న. ఈరోజు మీకు దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ వారు ఒక అద్భుతమైన ధ్యాన పద్ధతిని మీకు పరిచయం చేస్తారు. ఈ రోజుల్లో మనకి చాలా రకాల ధ్యాన పద్ధతులు ప్రాక్టీస్లో ఉన్నాయి. కానీ అన్ని ధ్యాన పద్ధతుల్లో కల్లా చాలా సింపుల్ అండ్ కంప్లీట్ ధ్యాన పద్ధతి సుషుమ్న క్రియాయోగము. ఇది క్రియాయోగ పద్ధతినే చాలా సులభతరం చేసి, అందులోనూ స్పెషల్గా మన 21st సెంచరీ మ్యాన్ అంటే ఇప్పటి మోడర్న్ మ్యాన్ సులువుగా ప్రాక్టీస్ చేసుకునే విధంగా అందించబడిన క్రియాయోగము సుషుమ్న క్రియాయోగము. అయితే మనం అసలు ఈ సుషుమ్న క్రియాయోగము ఎందుకు సాధన చేయాలి, ఈ సుషుమ్న క్రియాయోగం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాము. ఈ రోజుల్లో మానవుడు సాధించలేనిది ఏదీ లేదు కదా. అంతరిక్షాన్ని కూడా మనము గెలుచుకుని వస్తున్నాము. అసలు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మన జీవితాలు ఎంత ఫాస్ట్ అయిపోయాయి. నా చిన్నప్పుడు మేము ఏదైనా ఒక పని చేయాలి అని అంటే స్వయంగా అక్కడికి వెళ్ళాలి, కాగితాలు తీసుకోవాలి, రాయాలి, సబ్మిట్ చేయాలి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. బ్యాంకు పనులు ఏవైనా చేసుకోవాలని అంటే ఒక పూటంతా బ్యాంకు పనికే మాకు సరిపోయేదన్నమాట. ఏ చిన్న పనైనా స్వయంగా ఆ ఆఫీసులకు కానీ ఆ ప్లేసెస్కి కానీ వెళ్ళి మేము చేస్తే కానీ మాకు ఆ పనులు అయ్యేవి కాదు. ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అంటే ఉత్తరాల ద్వారానే వెళ్ళేవి. తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి, ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి, కానీ అది కూడా అందరి దగ్గర ఉండేవి కాదు. కానీ ఈరోజు చూడండి, ఇన్నోవేషన్ ఆఫ్ టెక్నాలజీ వల్ల మనము ఇంట్లో కూర్చునే ప్రపంచం మొత్తాన్ని పలకరిస్తున్నాము. ప్రపంచం మూలల ఏ పనైనా సరే మనము జస్ట్ మన ఇంట్లో కూర్చుని ఒక క్లిక్తో మనం చేయగలుగుతున్నాం. ఇదంతా ఎలా సాధ్యపడింది మనకి? ఇది మానవుడే తన యొక్క టెక్నాలజీని తను ఇంప్రూవ్ చేసుకుంటూ కొత్తగా ఇంకా ఆవిష్కరణలు చేసుకుంటూ తన యొక్క లైఫ్ని ఒక సింప్లిసిటీ, ఈజీ లైఫ్ని ఈజీగా చేసుకునే విధంగా అయితే చేసుకున్నాడు. అంతేకాదు, మనము ఒకసారి ఒకటి కనుక్కున్నారనుకోండి మన మానవుడు, దాంతో తృప్తి ఉండడు కదా. దాన్ని ఇంకా బెటర్ చేయాలి, ఇంకా ఎలా బెటర్ చేయాలి అని ట్రై చేస్తూనే ఉంటారు. అందుకనే ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఓ పెద్ద రూమ్ అంతా ఉండేది. తర్వాత మనకి ఒక 20 years బ్యాక్ మీరు చూస్తే పీసీస్ అని ఉండేవి. అవి ఒక టేబుల్ మీద ఇంత లావుగా ఇంత వెడల్పుగా అలా ఉండేవన్నమాట. అక్కడి నుంచి ఏమైంది, సన్నటి ల్యాప్టాప్స్ వచ్చాయి. అక్కడి నుంచి ఏమైంది, మొబైల్ ఫోన్స్ వచ్చాయి మనకి. ఫస్ట్ మొబైల్ ఫోన్స్ చాలా హెవీగా ఉండేవి, రాను ఆ అరిచేయి మందం అయ్యాయి. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్స్లోకి, ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే ఓన్లీ ఫోన్ చేసుకుని మాట్లాడడమే, కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్లో కంప్లీట్ టెక్నాలజీ అంతా కూడా సాఫ్ట్వేర్ అంతా మొబైల్ ఫోన్లో లోడ్ చేసేసి ఇప్పుడు మొబైల్ ఫోన్ ఈజ్ ఆల్ ఇన్ వన్ మనకి కదా. మనం మాట్లాడతాము, ఫోటోలు తీస్తాము, ఫోటోలు పంపిస్తాము, మనము అప్లికేషన్స్ పెడతాము. వాట్ కెన్ వి నాట్ డూ ఫ్రమ్ అ సెల్ ఫోన్? అంటే ప్రపంచం యొక్క టెక్నాలజీ కూడా మన సింపుల్ జేబులోకి వచ్చేసింది ఇప్పుడు. ఒకవేళ మనిషికే కనుక తను ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అనే తపన లేకపోయి ఉంటే మనం ఈరోజు ఇంత అద్భుతమైన టెక్నాలజీ మనకి అందేది కాదు. కానీ చాలా సంతోషం, ఈ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడంలో మానవుడు చూపెడుతున్న ఇంట్రెస్ట్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మనమే చప్పట్లు కొట్టుకుని కంగ్రాచులేట్స్ చేసుకోవాలి. కానీ ఒక్క విషయం మనం ఇక్కడ గమనిస్తే, మనం టెక్నాలజీలో చాలా ముందరికెళ్ళాం, ప్రాపంచిక విషయాల్లో చాలా మనము తెలుసుకున్నాము, ముందరికెళ్తున్నాం. భూమి సరిపోదని అంతరిక్షాన్ని కూడా మనము ఆక్రమించుకోవడానికి రెడీ అయిపోతున్నాం మనం. బట్ ఇంత చేసి మరి మన గురించి మనము ఏం చేసుకుంటున్నాము? ఇప్పుడు నేను మన గురించి అనగానే అది మీరు మీ కెరీరో, మీరు ఎలా డబ్బులు సంపాదిస్తున్నారో, మీరు ఎన్నెన్ని డిగ్రీలు సంపాదించారో, ఎంత గొప్పగా ఇల్లులు కట్టుకున్నారో, ఇది కాదు మన గురించి. అంటే మనము అంటే మన ఇండివిజువల్, మన సెల్ఫ్. మరి మన సెల్ఫ్ గురించి మనం ఏం చేసుకుంటున్నాము? అసలు మన సెల్ఫ్ గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే మన గురించి మనం ఆలోచించలేకపోవడం వల్లే, మనలో ఉన్న శక్తిని మనము తెలుసుకోలేకపోవడం వల్లే ఈరోజు సైమల్టేనియస్గా టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతోందో అలానే మానవుడు కూడా తన యొక్క మోరల్ వాల్యూస్లో కానీ లేకపోతే తన జీవితాన్ని మలుచుకునే విధానంలో కానీ అంత దిగజారిపోతున్నారు.
స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఫెయిలియర్ మనకి ఏదైనా ఎదురుపడినా కూడా ఈ రోజుల్లో దానిని తట్టుకోలేకపోతున్నారు. ఎన్ని పేపర్స్లలో ఎన్ని న్యూస్ రావట్లేదు. స్మాల్ థింగ్ అసలు ఎంత ఎంత బాధాకరంగా ఉంటుందంటే, ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో, ఎగ్జామ్ రిజల్ట్ కూడా రాదు, ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో అంటూ సూసైడ్ చేసుకున్న కేసెస్ న్యూస్లు ఎన్ని వింటలేదు. నిజంగా అవసరమా? ఇంత టెక్నాలజీని ఎందుకు డెవలప్ చేసుకుంటున్నామో, మనము అంటూ ఈ భూమి మీద లేకపోతే ఆ టెక్నాలజీ ఎవరి కోసమో, ఎవరు యూస్ చేసుకోవాలి ఆ టెక్నాలజీని? చిన్న చిన్న ఫెయిలియర్స్ని తట్టుకోలేక మనం డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తే ఎంత డెవలప్ చేసుకుని మాత్రం ఏం లాభం అండి? ఎవరు మిగులుతారు దాన్ని యూస్ చేసుకోవడానికి? సో ఎందుకు మనము చిన్న చిన్న ఫెయిలియర్స్ని కూడా ఎందుకు తట్టుకోలేకపోతున్నాము? ఇస్రో వాళ్ళు చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎన్నో వాళ్ళు సక్సీడ్ అయ్యారు. బట్ లాస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ అన్ఫార్చునేట్లీ ఏదో చిన్న ప్రాబ్లం అయింది. ఆ మూన్ మీద ల్యాండింగ్ అది మనం అనుకున్న విధంగా అవ్వలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఒక సంవత్సరం పాటు ఎన్నో రోజుల నుంచి తప్పించిన ఒక ప్రాజెక్ట్ లాస్ట్ మినిట్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. అంత మాత్రాన ఇస్రో టీం అంతా కూడా వాళ్ళు సూసైడ్స్ కమిట్ చేసుకున్నారా? మళ్ళీ ప్రయత్నాలు మొదలెట్టారు కదా. అలలు చూడండి, సముద్రంలో అలలు చూడండి, అంత ఎత్తున ఎగిసి కింద పడతాయి. అలా అని చెప్పి ఆగిపోతాయా? మళ్ళీ ఇంకింత ఫోర్స్ఫుల్గా వస్తూ ఉంటాయి అలలు. అలా మనం చూస్తే ప్రతిదీ కూడా కిందకి విసిరిన బంతి టప్పున మళ్ళీ పైకి లేస్తుంది. ఇది ప్రకృతిలో ఉన్న నియమమే, ఇది ప్రకృతిలో ఉన్న శక్తే ఇది. సో మనమే ప్రకృతి, మానవుడే ప్రకృతి. ప్రకృతి అయిన మానవుడు కింద పడి ఎందుకు లేవలేకపోతున్నాడు? ఇది ఈరోజు ప్రజెంట్ సిట్యుయేషన్లో మాత్రము ప్రతి ఒక్కరము ఆలోచించాల్సిన విషయం. ఈ ఫెయిలియర్ని మనము తట్టుకోలేకపోవడం వల్ల, అంటే అది ఒక ఇమోషనల్ ఇల్ హెల్త్ అన్నమాట అది. సో ఈ మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల, మన ఎమోషన్స్ నుంచి పాజిటివ్గా, నెగటివ్ ఎమోషన్స్ నుంచి పాజిటివ్గా బయటికి రాలేకపోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన సమస్యల్ని ఫేస్ చేస్తున్నాము. సో మీరు అడగచ్చు, మన ఎమోషన్స్కిను మన యొక్క ఆరోగ్యానికి సంబంధం ఏంటి అని. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే కేవలం శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండడం కాదండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యాన్ని ఇలా చెప్పింది: ఫిజికల్, మెంటల్, ఇమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ అని. అంటే శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, భావోద్వేగ ఆరోగ్యము, అదే ఇమోషనల్ ఆరోగ్యము, భావోద్వేగ ఆరోగ్యము, సోషల్ ఆరోగ్యం అంటే సామాజిక ఆరోగ్యము, అండ్ దెన్ ఆధ్యాత్మిక శ్రేయస్సు. ఈ 5 కలిస్తేనే ఆరోగ్యము అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇలానే చెప్తోంది. మరి మనం కేవలము శారీరక ఆరోగ్యం గురించే మనం ఆలోచిస్తున్నాము, కొంచెం గొప్ప మనము మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్నాం. కానీ ఈ భావోద్వేగ ఆరోగ్యము, అసలు మన భావోద్వేగాలు పాజిటివ్గా లేకపోతే, అనుకూల దృక్పథంతో లేకపోతే అవి మన శారీరక ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపెడతాయో మీకు నేను చెప్తాను. ఇది మోడర్న్ సైన్స్ యాక్సెప్ట్ చేస్తోందన్నమాట. అంటే మన ఎమోషన్స్ వల్ల మానసికంగా మన మీద ప్రెషర్ పడుతుంది. ఈ మానసిక ప్రెషర్ మనకి తెలియకుండానే మన శరీరం మీద కూడా అది ఎఫెక్ట్ చూపెట్టి మనకి శారీరకంగా రోగాల్లో, అంటే ఒక రకమైన డిసీజెస్గా అది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో ఇటువంటి డిసీజెస్ని సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అంటారనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్కి నేను చెప్పాలనంటే, హైపర్ టెన్షన్ అంటే హై బీపీ, అలానే షుగర్ వ్యాధి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అంటే ఆల్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్ కిందే మనం తీసుకోవచ్చు. అలానే ఈ రోజుల్లో చూస్తే ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా మనకి కనపడుతుంది, ఇన్ఫర్టిలిటీ. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నేను చెప్తాను. మన నెగిటివ్ ఎమోషన్స్ క్యాన్సర్కి కూడా కారణమని మోడర్న్ సైన్స్ బల్ల గుద్ది చెప్తోంది. ఎటువంటి నెగటివ్ ఎమోషన్స్ అని అంటే, మన యొక్క భయాలు, మన కోపము, మన ద్వేషాలు, మన ఆత్మన్యూనత, ఇవన్నీ మన శరీరంలోని కణజాలాల మీద ప్రభావం చూపెట్టి క్యాన్సర్కి అవి దారితీస్తున్నాయని మోడర్న్ సైన్స్ చెప్తోంది. ఇప్పుడు మనము ఈ మోడర్న్ మెడిసిన్,
ఆధునిక వైద్యము శారీరక అనారోగ్యానికి చాలా వరకు అది ట్రీట్మెంట్ చేయగలుగుతోంది. మానసిక ప్రాబ్లమ్స్ని కొంతమేర మేనేజ్ చేయగలుగుతోంది. మరి మన భావోద్వేగ ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా మందులు కానీ మరేవైనా ఉన్నాయా? ఈ భావోద్వేగ ఆరోగ్యాన్ని మనము ఎట్లా, పాజిటివ్ ఆరోగ్యాన్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి అనేదే మనం నెక్స్ట్ తెలుసుకుందాము.